హలో అండి. ఇవాల్టి మన కథ అమ్మాయికో ఉత్తరం. కె రాజేశ్వరి గారిది. అమ్మా, నాన్నగారి సంవత్సరికం కూడా అయిపోయిందిగా, ఇప్పుడైనా మాతో పాటు వస్తావా అమ్మా? ఏంటమ్మా, ఏం మాట్లాడవు? ఇంకా దేని గురించి నీ ఆలోచన? ఏం చెప్తుందో అని ఆత్రంగా తల్లి ముఖంలోకి చూశాడు అవినాష్. ఇప్పటికిప్పుడంటే ఎలారా? పొలం కౌలు గురించి మాట్లాడాలి. ఉన్న పొలంగా ఇల్లు ఇలా వదిలేస్తే ఎలా? అనవసరమైనవి వదిలించి అవసరమైన సామానంతా ఓ గదిలో సర్ది మిగిలిన ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తే ఎవరో ఒకరు ఇల్లు కనిపెట్టుకొని ఉంటారన్న ధైర్యం ఉంటుంది. మౌనంగా ఉన్న కోడల వైపు చూస్తూ అంది. ఆ పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడమ్మా. నాకు ఎక్కువ రోజులు లీవ్ పెట్టడానికి కుదరదు. మళ్ళీ వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అన్నాడు. సర్లేరా, నువ్వంతగా చెప్పాలా? నీ దగ్గరికి కాక నేనెక్కడికి పోతాను చెప్పు అంటూ మురిపెంగా కొడుకు వైపు చూసింది రుక్మిణమ్మ. వాసుదేవరావు రుక్మిణమ్మ దంపతులకి ఒక కొడుకు కూతురు. ఉన్న కొద్దిపాటి పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకి తీసుకొని ఎంతో కష్టనష్టాలను కోర్చి కొడుకును ఎంటెక్, కూతుర్ని డిగ్రీ వరకు చదివించారు. డిగ్రీ కాగానే కూతురు అందాన్ని చూసి అవినాష్ ఫ్రెండ్ రేవంత్ ఇష్టపడి మరీ పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నాడు. కొడుక్కి మంచి జీతంతో పాటు ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం రాగానే ఓ ధనవంతుల సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. ఇటు అల్లుడికి అటు కొడుక్కి ఇద్దరికీ 5 అంకెల జీతమే. వాళ్ళు జీవితంలో బాగా సెటిల్ అయ్యి పిల్ల పాపలతో సంతోషంగా గడపడం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతగానో మురిసిపోయారు. వాళ్ళ సంతోషం చూసి విధికి కన్ను కొట్టిందేమో. మెట్ల మీద నుంచి జారిపడి తలకు బలంగా దెబ్బ తగలటంతో వాసుదేవరావుని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే మరణించారు. తనని ఒంటరిదాన్ని చేసి భర్త అంత హఠాత్తుగా దూరం అవుతాడని తట్టుకోలేకపోయింది రుక్మిణమ్మ. కోలుకోవటానికి చాలా సమయం పట్టింది. తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు అవినాష్. ఒక్కదానివే ఇక్కడెందుకమ్మా, మాతో పాటు వచ్చేయ్ అని ఎన్నిసార్లు బతిమలాడాడో. ఇప్పుడు నాకు ఎక్కడికి రావాలని లేదురా, కొద్ది రోజులు ఆకాక చూద్దాంలే అంది. ఆ తర్వాత సంవత్సరికం అంది. అందుకనే సంవత్సరికం కాగానే తల్లిని తనతో తీసుకువెళ్ళాలని అడిగాడు. అమ్మా, అన్నయ్యతో చెన్నై వెళ్ళావంటే మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో. నాన్న ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి రావటమే. నువ్వు మా ఇంటికి వచ్చి కూడా సంవత్సరన్నర దాటిపోయింది. పిల్లలు నిన్ను మరీ అడుగుతున్నారు. ఓసారి రామ్మ ఇంటికి అంటూ ఫోన్ చేసింది కూతురు తనుజ. తనుజ ఫోన్ చేసి పదే అడగటంతో తెలిసిన వాళ్ళు హైదరాబాద్కి వెళ్తుంటే వాళ్ళతో పాటు బయలుదేరింది రుక్మిణమ్మ. అల్లుడు స్టేషన్కి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళాడు. బాగున్నారా వదిన గారు అంటూ పలకరించిన వియ్యప్రాలు దుర్గమ్మను చూసి వీస్తుపోయింది రుక్మిణమ్మ. నిండుగా పుష్టిగా ఉండే దుర్గమ్మగారేనా ఇంతగా చిక్కిపోయారు? ఎలా ఉండే ఆమె ఇలా అయ్యారేంటి అనుకుంటూ బాగున్నాను వదిన గారు, మీరు బాగున్నానా అంటూ పలకరించింది. అమ్మమ్మ అంటూ పిల్లలు పరుగున వచ్చి మనవడిని మనవరాల్ని చూసి ఉండండ్రా, రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను కదా, స్నానం చేసి వస్తాను అంటూ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళింది. స్నానం చేసి పిల్లలతో కబుర్లు చెప్తూ టిఫిన్ తిని టీ తాగుతూ దుర్గమ్మనే గమనించసాగింది. ఇల్లు ఉచ్చి తుడవటం, వాషింగ్ మిషన్లో బట్టలు వేయటం, కూరలు తరిగిచ్చి అంట్లన్నీ తోమి తుడిచి సర్ది పెట్టటం, దగ్గరుండి అన్ని పనులు చేస్తున్న దుర్గమ్మను చూసి అదేమిటి వదిన గారు, ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు, మాణిక్యం రావట్లేదా ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణమ్మ. లేదమ్మా, మానేసింది అని అంది తనూజ. కూతురి సమాధానం విని ఎందుకు మానేసింది? ఎన్నో ఏళ్లుగా సొంత మనిషిలా నమ్మకంగా పనిచేస్తుంది కదా అనంది. ఒంట్లో బాగుండటం లేదని 2 నెలల నుంచి రావటం లేదు. మరి ఇంకెవరినైనా పనిలో పెట్టుకోకపోయావా? ఏదో 1 రోజో 2 రోజులో అయితే ఎలాగోలా చేసుకోవచ్చు కానీ రోజు ఇంట్లో పనంతా చెయ్యాలంటే మాటలా? అందులోనూ మీ ఇల్లు చాలా పెద్దది. పైగా ఇంటి చుట్టూ మొక్కలు కూడా పెంచుతున్నారు. పిల్లలతో ఇంటి పని చేయాలంటే కష్టం కదా. చాలామందిని అడిగి చూశాను, ఎవ్వరూ దొరకటం లేదమ్మా. పని వాళ్ళున్నా లేకపోయినా మన పని మనకి తప్పదు కదమ్మా అని నవ్వింది తనూజ. తనేదైనా పని అందుకోపోతే కూతురుతో పాటు దుర్గమ్మ కూడా అడ్డుపడి చేయనివ్వటం లేదు. ఓ రోజు సాయంత్రం దుర్గమ్మ పెరట్లో మొక్కలకి నీళ్లు పోయటం చూసి తల్లి పక్కన చేరింది తనూజ. అమ్మా, మీ అల్లుడు ఈవిడని ఇక్కడికి శాశ్వతంగా తీసుకొచ్చేశాడు.
ఈ మధ్య ఆరోగ్యం కూడా అంత బాగుండటం లేదు కదా, ఒక్కదానివే అక్కడెందుకు అని ఇక్కడికి తీసుకొచ్చి దిగపెట్టాడు. ఆయన గారికేం పగలంతా ఏసీ గదిలో ఆఫీస్లో కూర్చుంటాడు. తప్పనిసరి తద్దినంలా ఈవిడ గాని భరించాల్సింది నేనేగా. ఇక్కడ నేనేదో ఓపిగ్గా ఉండి అందరికీ చాకి చేసేదానిలా కనిపిస్తున్నానేమో. అందుకే నాకు ఒళ్ళు మండి కావాలనే మాణిక్యాన్ని మానిపించాను. మా అత్తగారికి తను స్వయంగా చేసుకుంటే తప్ప మరొకరు చేసే ఏ పని నచ్చదు. నువ్వు చేసినా మళ్ళీ తను చేసుకుంటుంది. కొన్నాళ్ళ పాటు రావద్దు, అంతగా అవసరమైతే నేనే కబుర్ చేస్తానులే అని చెప్పానులే. ఇక నుండి ఈవిడ గారికి తిండి తిప్పలు మందులు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా. ఈవిడ గారికి ఇన్ని జరిపి మళ్ళీ పని మనిషికి కూడా అంతంత జీతాలు ఇవ్వటం ఎందుకు? వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు పని మనిషి లేకుండా ఇంట్లో పనంతా తనొక్కటే చేసుకోలేదా ఏంటి? అక్కడ చేసినట్లు ఇక్కడ చేస్తుంది, అంతే కదమ్మా అని అంది తనూజ. కూతురు మాటలకి కళ్ళు పెద్దవి చేసుకొని వీస్తుపోయి చూసింది రుక్మిణమ్మ. అమ్మా, అక్కడున్న పొలం అమ్మేసి పిల్లలిద్దరి పేరున 2 ఫ్లాట్లు తీసుకున్నాడీయన. ఇల్లు కూడా బేరం పెట్టాం. దాన్ని కూడా అమ్మేసి ఆ వచ్చిన డబ్బుల్ని పిల్లలిద్దరి పేరు మీద ఫిక్స్డ్లో వేయాలనుకుంటున్నాము. అన్నట్లు మరిచాను, అన్నయ్య కూడా నిన్ను చెన్నై తీసుకువెళ్ళాక మన ఊళ్ళో ఉన్న ఇల్లు పొలం అమ్మాలని అంటున్నాడు. ఒకవేళ అవి కానీ అమ్మటం జరిగితే నాకు కూడా నా వాటా ఇవ్వాలి, ముందే చెప్తున్నా. ఇవ్వకపోతే ఊరుకోను. వాడికెలా నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం అని అంది. ఆ మాటలు విన్నాక ఇక కూతురు చెప్పేవేమీ బుర్రలోకి ఎక్కటం లేదు. ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది. మర్నాడు సాయంత్రం తనూజ ఫ్రెండ్స్ కాబోలు 2 ఆడవాళ్ళు వస్తే హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళొచ్చిన విషయం తెలియక ఉతికిన బట్టలు మడతపెట్టి ఎదురు గదిలోకి వాళ్ళవి సర్దటానికి హాల్లో నుండి బెడ్రూమ్లోకి వెళ్ళింది దుర్గమ్మ. ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళిపోయింది. ఆ వచ్చిన వాళ్ళల్లో ఒక ఆమె వెళ్తూ వెళ్తూ మొక్కలకి పాదులు చేసి నీళ్లు పెడుతున్న దుర్గమ్మను చూసి, మీ పని మనిషి అని పనులు ఎంతో చక్కగా బాధ్యతగా చేస్తుందే, మాకు కూడా ఎవరైనా దొరుకుతారేమో, కాస్త కనుక్కో అంది తనూజాని. ఆ మాటలు విననట్లే వెంటనే టాపిక్ మార్చి వాళ్ళను గేటు వరకు సాగనంపింది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురు పడవద్దని చిలక్కి చెప్పినట్లు ఎన్నిసార్లు చెప్పినా ఈవిడింతే. చూసిన వాళ్ళంతా పని మనిషా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళు భరించాలో ఈవిడ గారిని అంటూ దుర్గమ్మ స్నానానికి వెళ్ళటం చూసి తల్లి ముందు విసుక్కుంది తనూజ. ఇంట్లో ఇంతకు ముందున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా తేడా కనిపించింది రుక్మిణమ్మకి. ఓ వారం 10 రోజులు మనవడు మనవరాలతో సరదాగా గడపాలని వచ్చిందల్లా 5వ రోజే తిరుగు ప్రయాణమైంది. 10 రోజుల తర్వాత కూతురికి ఓ ఉత్తరం రాసింది. అమ్మ తనూజ అని మొదలుపెట్టి, అన్నయ్యతో చెన్నైకి రాను, ఇక్కడే ఉంటానని చెప్పావంట కదమ్మా, ఎందుకని అని నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఎలా చెప్పాలో అర్థం కాక ఇప్పుడు ఇలా నీకు ఉత్తరం రాస్తున్నాను. నిన్ను చూస్తుంటే చాలా మారిపోయావు అనిపిస్తుంది. నీలో ఉండే జాలి ప్రేమ కరుణ ఏమైపోయాయో అర్థం కావటం లేదు. చిన్నతనంలోనే భర్త చనిపోతే ఎన్నో కష్టాలు పడి ఆశలు కోరికలు చంపుకొని తిని తినక ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఇంత వాడిగా చేసింది మీ అత్తగారు. వయసుడికి శక్తి నశించి ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో కొడుకు ఆదరణ కోసం వస్తే చివరి రోజుల్లో ఆమెని నువ్వెంత బాధ పెడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? తిండి తిప్పలు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా అన్నావే, ఆమె కూడా ఇంచుమించుగా నా వయసుదే కదా. ఈ వయసులో మాలాంటి వాళ్ళం ఎంత తింటాం చెప్పు? ఆమె తినే ఆ 4 మెతుకులు నీకు భారం అనిపించిందా? మీరంతా తినగా మిగిలిపోయినంత లేదు ఆమె తినే తిండి. రేపేదైనా నా పరిస్థితి బాగలేక నీ దగ్గర ఉండాల్సి వస్తే నా గురించి కూడా ఇలాగే అనుకుంటావు కదమ్మా. ఇక ఈ వయసులో ఒళ్ళు దాచుకోవటానికి ఏవో 4 సాదా చీరలు తప్ప మాలాంటి వాళ్ళకి పట్టు పీతాంబరాలు అవసరం లేదు కదా. ఆమెకి కొనే చీరలు అన్నీ కలిపినా నువ్వు కొనుక్కునే ఒక్క చీర ఖరీదు కూడా ఉండదు. నెల మొత్తం మీ అత్తగారికి అయ్యే ఖర్చంతా చూసినా మీరు మీ పిల్లలు ఒకరోజు సినిమా చూసి రెస్టారెంట్లో భోజనం చేసినంత కూడా అవ్వదు. అవునంటావా కాదంటావా? కడుపు నిండా తిండి కూడా తినకుండా
పాతికేళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకోబట్టే నీ భర్త ఈరోజు లక్షలు సంపాదిస్తూ నిన్ను నీ పిల్లల్ని ఏసీ గదుల్లో ఉంచి ఏసీ కార్లలో తిప్పగలుగుతున్నాడు. అనారోగ్యంతో తన పనే తను చేసుకోలేక కన్న బిడ్డ దగ్గరికి వస్తే మీ ఇంటిల్లపాది అందరి పనులు చేయిస్తున్నావే, అది పని మనిషిని కూడా మార్పిచ్చి మరి. ఎంత దారుణం! తను రాకముందు నీకు ఇంటి పనికి ఒకరు, వంట పనికి ఒకరు ఉండేవాళ్ళు కదా. వయసులో ఉన్న నువ్వే నీ ఇంట్లో పని చేసుకోలేక 2 పనివాళ్ళని పెట్టుకుంటే వయసు మళ్ళిన మీ అత్తయ్య ఇంటి చాకరీ ఎలా చేయగలదనుకున్నావమ్మా? అత్తగారంటే తల్లి తర్వాత తల్లి లాంటిదని ఎందుకనుకోవు? ఆమె స్థితిలోనే నేనే ఉంటే ఒక్కసారి ఊహించుకో, నీకెంత బాధ కలుగుతుందో. ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకు. అయినా మా లాంటి వాళ్ళం ఇంకా ఎన్నాళ్ళుంటాము, ఎన్నేళ్ళు బతుకుతాము? ఈ వయసులో మాకు ఉండేది ఒకే ఒక్క కోరికమ్మా, ఉన్న 4 రోజులు కన్నబిడ్డల దగ్గర మనశ్శాంతిగా బతికి ప్రశాంతంగా తనువు చాలించాలని. కానీ ఈ కాలం ఆడపిల్లలకి భర్తలు కావాలి, వాళ్ళు సంపాదించే లక్షల జీతం కావాలి, వాళ్ళ వెనకున్న ఆస్తులు కావాలి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వద్దు. నోరార వాళ్ళని అత్తయ్య మామయ్య అని పిలవటానికి కూడా ఇష్టపడటం లేదు. కారణం, వాళ్ళు పరాయి వాళ్ళు, పనికిరాని వాళ్ళు, అంటరాని వాళ్ళు. నువ్వే నీ అత్తగారిని ఓ పని మనిషిని చేస్తే నీ ఇంటికొచ్చిన వాళ్ళు అలా అనుకోవటంలో తప్పేముందమ్మా? పని మనిషి కాదు మా అత్తగారు అనే చెప్పే సంస్కారం నీకు లేకపోయే. నా కడుపున పుట్టి నా పెంపకంలో పెరిగినా నువ్వే ఇలా ఉంటే ఇక నీ వదిన మాత్రం నన్ను బాగా చూస్తుందన్న గ్యారంటీ ఏంటి? తను నీలాంటి ఆడపిల్లే, నేను తనకి అత్తగారినే. మీ భాషలో తప్పనిసరి తద్దినాన్నే కదమ్మా. ఉన్న ఆస్తులు వదులుకొని మీ ఇళ్లకు వచ్చి మీ ఇళ్లల్లో పని మనుషుల్లా మారి మీరనే సూటిపోటి మాటలు భరిస్తూ ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ బిచ్చగాళ్ళలాగా బతకాల్సిన కర్మ నాకొద్దమ్మా. నీ ఇంటి వాతావరణం చూశాకే నాకు ఈ జ్ఞానోదయం అయ్యింది. నువ్వే కాదు, ఈ రోజుల్లో చాలామంది కోడళ్ళు ఇలానే ప్రవర్తిస్తున్నారు. అందుకే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా ఇంట్లోనే ఉండాలని, నేను ఉన్నంత వరకు నా ఆస్తులు కూడా అమ్మకూడదని నిర్ణయించుకున్నాను. చివరిగా ఓ మాట, నీలో జాలి, దయ, మానవత్వం అనేవి ఏమాత్రమైనా ఉంటే ఈ చివరి రోజుల్లోనైనా మీ అత్తగారికి కాస్తంత సంతోషాన్ని, మనశ్శాంతిని కలిగించి ఆమెలో ఈ అమ్మని చూసుకుంటావని ఆశిస్తూ, కాదు అభ్యర్థిస్తూ, మీ అమ్మ రుక్మిణమ్మ. ఇది ఇవాళ కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.